సాయిరాం నాగేశ్వరరావు గారు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మని నమస్కరిస్తూ, అహం సత్యబోధ వ్యవస్థాపకులు శ్రీ మడేలి లక్ష్మీనారాయణ గారి దంపతులకు పాదాభివందనం నమస్కరిస్తూ, సాంకేతికం అందిస్తున్న శ్రీ పార్థసారథి గారికి, పద్మాబయ్యన్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అహం సత్యబోధ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ, సాయి స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సాయిరాం. నాకు ఈ 4వ భాగంలో కూడా పూజ్య గురుదేవులు మనకి అవకాశం ఇచ్చినందుకు నేను వారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మనం ఈ సత్యం శమము సుందరం 4 భాగాలు చదువుకున్నాం. ఈ 4వ భాగం చదువుతున్నాం. ఇంకా ఈ 4 భాగాలకి గ్రంథ రచయిత శ్రీ కస్తూరి గారు, వారిని స్మరణ చేసుకుందామని మనం ఒక అభిప్రాయం కలిగింది. గురువుగారితో చెప్తే గురువుగారు సరే చెప్పిన ఆయన అన్నారు. ఒక 10 నిమిషాలు కస్తూరి గారి గురించి చెప్పుకొని తర్వాత నాకు ఇచ్చిన ఈ అహం సత్యబోధ భాగాన్ని నేను చదువుతాను. 35 నిమిషాల్లోనే అన్ని పూర్తి చేద్దాం. వారి గురించి ఒక 10 నిమిషాలు మనం చర్చించుకుంటాం. మన ధర్మం ఎక్కడా మనకి ఈ సత్యం సంవత్సరం 4 భాగాల్లో ఎక్కడ విపులంగా ఈ విషయాలు రాలేదు. అందుకోసమని ఇది నేను చదువుతున్నాను. అది ప్రారంభిస్తాను. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. కస్తూరి గారు స్వామి అవతారంలో ధన్యజీవులందరికంటే గొప్ప ఉత్తములైన వారు, అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి. వారి తాలూకా జీవిత చరిత్ర కూడా మనం జ్ఞాపకాల పందిరి ఎలాగైతే మన ప్రియతమ అనిల్ కుమార్ గారి అనుభవాలు ఎలాగైతే మనం స్మరించుకున్నామో తెలుసుకున్నామో అందరం, వారి యొక్క జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. వారు పడినన్ని కష్టాలు కానీ, స్వామి దగ్గర వారికి ఉన్న అనుభవాలు కానీ మనం తెలుసుకుంటే నిజంగా జీవితంలో ఇలా ఉండాలని అనిపిస్తుంది. అది మనకి ఎప్పుడో మనకు అనుగ్రహం కలిగినప్పుడు అది మనం అందరం చదువుకుందుకు ప్రయత్నిద్దాం. ఇప్పుడు కస్తూరి గారు క్రిస్మస్ రోజున నాకు జన్మించారు. 1897 సంవత్సరంలో 25/12/1897 క్రిస్మస్ పర్వదినం. నేను జన్మించిన హిందూ కుటుంబంలో, అది కేరళలోని త్రిపుత్ర అనే గ్రామంలో జన్మించారు. 1990లో ఈ గ్రామాన్ని విడిచిపెట్టాక మరలా ప్రవేశించింది 1968లోనే. ఇది కస్తూరి గారు చెప్తున్నారు. నేను పుట్టిన 12వ రోజున సాంప్రదాయబద్ధంగా జరిగిన వేడుకలలో మా తండ్రి గారు మొదటిసారిగా నన్ను చూసి నామకరణ మహోత్సవం జరిపారు. ఆచార ప్రకారంగా మా తాతగారి పేరు నాకు చేర్చబడింది. కస్తూరి రంగనాథ శర్మ అని నామకరణం చేశారు. శ్రీరంగపట్నంలో వెలిసిన తమిళుల ఆరాధ్య దైవమైన కస్తూరి బొట్టుతో వెలిగే కస్తూరి రంగని పేరును గుర్తు తెస్తూ అలా పేరు పెట్టారు. కస్తూరి అంటే చాలా విలువైన ఒక పరిమళ ద్రవ్యం. అది నల్లగా ఉండడం చేత కనుబొమ్మల మధ్య దిష్టి తగలకుండా కస్తూరిని చుక్కలా పెట్టడం అలవాటు. పెద్దవాళ్ళ కుటుంబాల్లో, రాచవారి కుటుంబాల్లో కూడా ఈ కస్తూరి బొట్టు పెట్టుకోవడం వాడుక. ఎక్కువ కావేరీ తీరాన శ్రీరంగపట్నం ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథుని విగ్రహానికి కూడా కస్తూరి చుక్కబొట్టు ఉండడం వల్ల కస్తూరి రంగనాథుడిని ఆ దేవునికి పిలవడం వాడుక. రంగనాథ అంటే నాటకరంగ దర్శకుడు అని అర్థం. ఈ ప్రపంచమే ఒక నాటకరంగం. భగవంతుడు ఈ ప్రపంచమనే నాటకరంగంపై తన జగన్నాటకం ప్రదర్శిస్తూ ఉంటాడు. మా నాన్నగారి పేరు నారాయణ, అంటే త్రిమూర్తుల్లో 2వ వాడైన మహావిష్ణువు పేరు విష్ణుమూర్తి పేరుదైనా ఆయనకు లయకారుడైన పరమశివుడు అంటేనే ఆరాధన. విష్ణుమూర్తి పేరు పెట్టుకుని శివుని ముందు సాగిలి పడేవారు ఆయన. నిజానికి విష్ణువు యొక్క అవతారమైన శ్రీరామచంద్రుడు రావణుని సంహార కోసంకై విజయాన్ని అర్థిస్తూ
శివలింగాన్ని ప్రతిష్ఠించి శివభక్తుడై రావణుడి నుండి గెలుపు పొందాలని కోరుతూ పూజించాడు. కస్తూరి గారు 1914లో హిస్టరీ టీచర్గా మైసూర్ హై స్కూల్లో విద్యార్థులతో ఒక ప్లాట్ఫారం ఏర్పరచుకొని అందులో స్పీకర్గా యాక్ట్ చేసి బిల్లు 3 సార్లు సమావేశాలు జరిపినట్లు ఒక నాటకాన్ని ప్రదర్శించారు. 9, 10, 11 తరగతులు కొచ్చిన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్కాలర్షిప్ చదవడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు ప్రతి 3 నెలలకు విక్టోరియా మహారాణి బొమ్మ ఉన్న ఒక బంగారు నాణ్యాన్ని స్కాలర్షిప్ కింద ఇచ్చేవారు. అది దాని విలువ అప్పుడు 15 రూపాయలు. కస్తూరి గారు పేద బ్రాహ్మణ కుటుంబం. ఆ నాణ్యాలను చిల్లరగా మార్చుకొని తాతగారు ఇంటి ఖర్చు చేసేవారు. మహారాజు కళాశాలలో ప్రీ యూనివర్సిటీ కోర్సు 2 సంవత్సరాలు చదివారు. ప్రథమ శ్రేణిలో కాకుండా కొచ్చిన్ రాష్ట్రానికి మొత్తంగా 2వ శ్రేణిలో కూడా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత గ్రాడ్యుయేషను, లా డిగ్రీ కూడా పొందారు. ఇప్పుడు ఈ సత్యం సుందరం ఎలా జరిగింది, ఎందుకు వచ్చింది అని ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందికి ప్రయత్నిద్దాం. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ప్రెస్ వరండాలో నాలో నేను ఏదో బిజీగా గొనుక్కుంటూ ఉండగా ఒక అతను చట్టుకుని నా దగ్గరికి వచ్చి స్వామిని గురించి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. పుస్తకాలు ఏమీ లేవు, కానీ ఒక మాసపత్రిక మాత్రం అచ్చు వేయబడుతుంది అని నేను అతనికి సమాధానం చెప్పాను. అతను నిరాశతో చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. మందిరం మొదటి అంతస్తు నుండి నేను నిల్చుని ఉన్న వరండా బాగా కనిపిస్తుంది. అక్కడ నుండి చూసి బాబా నన్ను పిలిచి ఆ వ్యక్తి నీతో ఏమంటున్నాడు అడిగారు. స్వామిని గురించి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే లేవని సమాధానం చెప్పి పంపించాను అని చెప్పాడు. ఆ సమాధానం సరైనది కాదు, స్వామి పుస్తకాల ద్వారా తెలియబడే వ్యక్తి కాదు అని చెప్పి ఉండాల్సింది అతనితో అంటూ అక్కడి నుంచి కస్తూరి గారు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. స్వామి తనని నిగూఢత్వంతో తెలియజేసిన ఈ విషయంతో కొంత తెలివితోనూ కనీసం ఒక్క పుస్తకమైనా స్వామి గురించి అచ్చు వేయించలేకపోయేనే అనే బాధతోనూ మెట్లు దిగి వచ్చి ప్రెస్ వైపు నడుస్తున్నాను. సగం దూరం వెళ్ళాక కళ్ళల్లో కదలాడుతున్న సన్నని నీటి మధ్య నుండి వెనక్కి తిరిగి బాబా కేసు చూశాను. నా విచారాన్ని పోగొడుతున్నట్లుగా బాబా తన అభయహస్తాన్ని ఊపారు. అనతి కాలంలోనే నాకు ఓదార్పు లభించింది. బాబా కొద్ది రోజులు భక్తులతో గడపడం కోసం మద్రాసు వెంకటగిరి వెళ్ళారు. మేమంతా వారం ఆఖరిలో స్వామి పుట్టపర్తికి తిరిగి వస్తారని ఆశిస్తూ ఉన్నాం. కానీ అనుకోకుండా ఇంకా ముందే వచ్చేసి నా కోసం కబురు చేశారు. నా హృదయం దడదడ కొట్టుకుంటుంది. నన్ను ఎందుకు పిలిచి ఉంటారు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందా? ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడి ఉంటానా? నాలో నేనే తర్కించుకుంటున్నాను. బాబా పిలిపించారని వినగానే అమ్మ కూడా చాలా భయపడి తన బిడ్డ వలన ఎటువంటి పొరపాటు జరిగినా సరే క్షమించమని వేడుకుంటూ అన్నది. స్వామి ముందు ఎలాగో వెళ్ళి నిలబడ్డాను. నా పరిస్థితిని ఆపాతమస్తకం గమనిస్తూ బాబా నవ్వుతూ ఇలా అన్నారు. మద్రాసులోనూ వెంకటగిరిలోనూ కూడా ప్రజలు స్వామిని గురించి సాహిత్యం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. నువ్వేమో ఇక్కడ హాయిగా మౌనంగా కూర్చున్నావు అన్నారు. స్వామిని మొదటిసారిగా నేను బెంగళూరులో కలిసిన తర్వాత 11 ఏళ్లకి ఇప్పుడు ప్రజల్లో స్వామిని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి, ఆకలి పెరిగింది. కాబట్టి ఇంకా ఈ పుస్తకం ప్రజల ముందు ఉండాల్సిన సమయం ఆసన్నమైందని స్వామి నిశ్చయించారు. దాదాపు టైప్ స్క్రిప్ట్ అయిపోవస్తుండగా స్వామి అవతారానికి తగ్గట్టుగా పుస్తకానికి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ సతమతం అవుతున్నాను.
ప్రశాంతి నిలయం మందిరం గోడపై ఎస్ అనే అక్షరాలు పదే పదే చెక్కబడి ఉన్నాయి. తరచుగా బాబా తన ప్రకటనలో నేనే ఎస్ అంటుంటారు. అనకపోతే ఏదైనా ఎలా జరుగుతుంది? సాయికి సర్వము ఎస్ అని అంటుంటారు. అందువల్ల స్వామి జీవిత చరిత్రకు ఎస్ తోటే మొదలయ్యే 3 పదాలతో పేరుని నిర్ణయించాలని అనుకున్నాను. బాబా లీలలను, దివ్యత్వాన్ని తెలియజేసే ఈ గ్రంథానికి వాటిని సూచించే పదాలే అయితే బాగుండునని అనిపించింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు నాకు తెలిసినంతవరకు ఎంత తిరగవేసినా బ్రహ్మాన్ని తెలియజేసే సత్యము, జ్ఞానము, అనంతము కంటే మంచి మాటలు దొరకలేదు, మంచి పదాలు దొరకలేదు. ఎస్ శ్రీ సత్యసాయి. ఎస్ పేరులో సత్యం అనేది ఉండాలి. మరో ఎస్తో కూడి ఉంటే మిగతా 2 పదాలు ఏమిటి? శుభం, శాంతం, సుందరం, శివం, సంతోషం, సుఖం. చాలామంది నాతో సమస్యను చర్చించారు. చివరికి ఒక రాత్రి దావణగేరే రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద రైలు కోసం ఎదురు చూస్తూ ఉండగా సత్యం, శివం, సుందరం అనేది సరిగ్గా సరిపోయినట్లుగా, ఆకర్షణీయమైన ధ్వనిస్తున్నట్లుగా అనిపించింది నాకు. వైట్ ఫీల్డ్ బృందావనంలో ఈ పేరును ప్రస్తావించిన తక్షణమే స్వామి నన్ను ఆశీర్వదించారు. గది లోపలికి వెళ్ళి ఒక ఫోటో ఆల్బమ్ తీసుకొని వచ్చారు. అదే బృందావనంలో అదే కుర్చీలో కూర్చుని ఉండగా మాథ్యూస్ అనేబడి వ్యక్తి వెంటనే తీసి 3 ఫోటోలు అందులో చూపించారు. కవర్పై ఈ 3 ఫోటోలు వరుసగా పక్కపక్కన వేయించవచ్చు. చూడు, ఇదేమో కొద్దిగా గంభీరంగా ఉన్న సత్యం, ఈ రెండోదేమో కొద్దిగా నవ్వు తొంగి చూస్తున్న శివం, మరి ఈ మూడోదేమో పూర్తిగా నవ్వుముఖంతో ఉన్న సుందరం. సత్యం, శివం, సుందరం అంటూ నా భుజంపై ఆప్యాయంగా తట్టారు. ఈ పేరును విన్న కె గురుదత్తు, సత్యము, శివం, సుందరం ఖచ్చితంగా ఉపనిషత్తు స్పర్శను కలిగి ఉంది, దాని మూలం వెంటనే తెలియడం కొంచెం కష్టమేనా అన్నారు. ఆ పదాలకు అర్థం సత్యం, దివ్యత్వం, సౌందర్యం, అంటే ట్రూత్, డివినిటీ, బ్యూటీ. బాబా ఈ 3 సమ్మేళనం కావడం చేత పాఠకులకు, భక్తులకు కూడా ఈ పేరు ఆనందాన్ని కలిగించింది. స్వామి జీవిత చరిత్ర అచ్చివేయబడిన 2 సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి పర్వదినం నాడు బ్రహ్మశ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారు గ్రంథం యొక్క తెలుగు అనువాదాన్ని స్వామికి సమర్పించిన సందర్భంలో బాబా మా ఇద్దరిపై భుజాలపై జరీ అంచు పట్టు సాలువులు కప్పి అక్కడ అసంఖ్యాకంగా సమావేశమైన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు. మీలో కొందరికి నా జీవిత చరిత్ర ఎందుకు ప్రచురించడం లేదు అని ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. నా జీవిత చరిత్ర తెలుసుకోవాలని ప్రార్థించిన నా భక్తులు ప్రార్థనను ఆలకించి వారిని వ్రాయడానికి నేను అనుమతించాను. రమయతి ఇది రామ, రమింపు చేసేవాడు రాముడు, అంటే ఆనందాన్ని కలుగు చేసేవాడు. భక్తుని సంతోషమే భగవంతుని ఆనందం, భగవంతుని ఆనందమే భక్తుని గొప్ప బహుమానం. పుస్తకానికి పెట్టిన ఈ పేరు పూర్తిగా అర్థవంతమై ఉన్నది. నేను మీ అందరి హృదయాల్లోనూ అంతర్గతంగా ఉన్నానన్న విషయం ఈ పుస్తకం తెలియజేస్తుంది. మీ అందరిలోని ప్రాథమికంగా మూలతత్వాన్ని సత్యమే అని గుర్తించుకోండి. అందుచేతనే మిమ్మల్ని ఎవరినైనా అబద్ధాలు కోరంటే మీకు చాలా కోపం వస్తుంది. నిజమైన నీవు అబద్ధం తెలియనటువంటి అమాయకుడు. నిజమైన నీవు ఆరోపణలు స్వీకరించలేవు. నిజమైన నీవు సచ్చీలానికి, మంచితనానికి, సంతోషానికి, ఆనందానికి, పవిత్రతకు ప్రత్యేకమైన శివం అయి ఉన్నావు. నువ్వు శివం, కానీ శవం కాదు. అది నిత్యమైనది, శుభమైనది, ఆనందకరమైనది. అటువంటప్పుడు మంచి అని చెప్పుకోవలసిన నిన్ను చెడ్డగా చిత్రీకరిస్తే ఎలా సహించగలుగుతావు? నీవు నిజమైన సౌందర్యానికి ప్రతీకవు. అందవిహీనంగా ఉన్నారని ఎవరైనా అంటే నీవు సహించవు, ఒప్పుకోవు. నీవు నిజానికి ఆత్మవు. కాబట్టి నీ వాహనానికి అంటే దేహమునకు కలలోపాలను నీకు అంటగడితే నీవు సహించలేవు అంటూ తన దివ్య సందేశంలో సెలవిచ్చాడు. కాబట్టి నిజానికి ఈ గ్రంథానికి పేరు ఎన్నుకున్నది బాబాయే. నేను అని ధైర్యంగా చెప్పుకున్నా నేను కాదు, బాబాయే నేను ఆ పేరుని నిర్ణయించేలా చేశారు. కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్వామి వివేకానంద
భక్తి యోగ గురించి చేసిన ప్రసంగాలకు తెలుగు అనువాదంలో అనువాదకర్త సత్యం శివం సుందరం అనే పాదాలను అదే వరుసలో ప్రయోగించడాన్ని సూర్య భగవంతం గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ పుస్తకానికి ఆంగ్ల మూలం సేకరించి చూశాను. ఆశ్చర్యం. అందులో స్వామి వివేకానంద సత్యసాయి లార్డ్ ఆఫ్ ట్రూత్ అవతారాన్ని ప్రస్తావించడం గమనించాను. అంతేకాక సత్యస్వరూపుడైన భగవంతుడు సత్యము, శీలము, సౌందర్యములను గురించిన ఎన్నో అద్భుత విషయాలు వెల్లడి చేస్తాడని ప్రకటించారు. కాబట్టి వివేకానందుని ద్వారా గురు మహారాజు నాకు ఈ పేరుని సంక్రమింపజేశారని అనిపించింది. ఈ పేరు ఎన్నుకున్నది నేనే అనే అహంకారం ఏ మూలనైనా కాస్త మిగిలి ఉంటే ఆ కాస్త ఛాయ్ కూడా కొన్నాళ్ళ కిందట నేను తెలుసుకున్న ఒక విషయంతో తుడిచిపెట్టుకుపోయింది. నిస్సందేహంగా ఆ పేరు ఎన్నుకున్నది బాబాయేనని నాకు పూర్తిగా అర్థమైంది. ఈ మధ్య గోస్వామి తులసీదాసు రచించిన రామచరితమానస చదువుదామని తీస్తే అందులో ఈ విధంగా సత్యం శివం సుందరం అని పేరు కూడా కనబడింది. నివేదంలో ఈ పదాలు ఎందుకు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయో విపులంగా వర్ణించబడి ఉంది. కాశీలో పండితులకు ఒకసారి పవిత్రమైన రామాయణ గ్రంథాన్ని దేశ భాషలో అనువదించడం వల్ల వివాదం చెలరేగిందట. అప్పుడు వారు శివాలయం దగ్గర గర్భగుడిలోనికి విశ్వేశ్వరలింగం వద్ద దేశ భాషలో వ్రాయబడ్డ ఆ తులసీ రామాయణం యొక్క వ్రాతప్రతిని ఉంచి రామభక్తాగ్రేసుడైన ఆ పరమేశ్వరుడే తన అనంత విజ్ఞానంతో ఈ సమస్యను పరిష్కరించి తీర్పు ఇవ్వవలసినదిగా వేడుకొని గుడి తలుపులు వేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారట. ఈ పండితులంతా తప్పనిసరిగా పరమేశ్వరుడు ఈ కావ్యాన్ని ఒక సామాన్యుడు చేసిన దైవద్రోహిగా గుర్తిస్తాడని తలంచారట. తెల్లవారేక గుడి తలుపులు తెరిచి వ్రాతప్రతిని చూసి వారు నివ్వెరపోయారట. ఎందుకంటే ఆ గ్రంథంపై సాక్షాత్తు పరమేశ్వరునిచే సత్యం శివం సుందరం అని వ్రాయబడి క్రింద స్వామి దివ్య సంతకం చేసిన గుర్తుగా లింగం బొమ్మ వేసి ఉందట. ఎంత అద్భుతమైన పరస్పర సంబంధం, కళ సంఘటన ఇది. 3 ఎస్లతో ప్రారంభమయ్యే ఈ పేరు కోసం నా అన్వేషణ శివునిచే ఆమోదింపబడ్డ ఈ పేరును ఎన్నుకొని అందరి మెప్పును పొంది అవసరమైన రాముని జీవిత చరిత్రకు శివుడు ఆమోదించిన పేరే ఈ సాయిరాముని అద్భుత చరిత్రకు ఎన్నుకోబడింది. ఇప్పటికీ తలుచుకుంటే నాకు గర్వభంగం అయినట్లుగా అనిపిస్తుంది. తన జీవిత చరిత్ర ఎన్నుకోబడ్డ ఈ పేరు తనని కూడా తెలుసుకునేలా చేసిందని బాబా తెలియజేశారు. సత్యసాయి విద్యాపీఠానికి శంకుస్థాపన చేసిన పిమ్మట కేరళలో శ్రీశైలం శిఖరం రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ ఉన్నప్పుడు ఆ పర్వతానికి శ్రీశైలం అని పేరు పెట్టబడింది. కుంభవృష్టిగా కురుస్తున్న కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని నిలబడ్డ వేలాది మంది ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగంలో ఈ గూఢ రహస్యాన్ని స్వామి ఒక సంస్కృత శ్లోకంలో రూపొందించారు. సర్వనామధరం సత్యం, సర్వరూపధరం శివం, సచ్చిదానంద రూపం అద్వైతం ఆనందం, సత్యం శివం సుందరం. పుస్తకంలో ఈ 3 పదాలను వాటి యొక్క భావాన్ని బాబా గ్రహించి అనుగ్రహించి అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా సంఘటనలను బట్టి బాబా విస్తారంగా వివరించారు. అంతర్గతంగా ఉండే సత్య పదార్థమైన ఉన్నది అంటే అంతర్గతంగా ఉన్నది, సత్ అంటే అది అంతర్గతంగా ఉన్నది, వేరుగా ఉన్నది, కలిసి ఉన్నది, అంతా నేనే అయినది సత్. సత్ అంటే సత్ కాబట్టి అది సత్యమైంది. ఎరుక, జాగ్రత్త అవస్థ, అనుభూతి, భావము, సంకల్పము, క్రియ, ఇది చిత్. చిత్ అంటే శివం అనే జ్యోతి. కీర్తి, సమ్మేళనము, ఆనందము, మాధుర్యమైనది ఆనందం అంటే ఇది సుందరం. అందుకే సత్ చిత్ ఆనంద సచ్చితానందమూర్తి. భక్తులు వినికిడి వలన పెరిగిన కుతూహలము, ఆశ్చర్యము, అసలు బాబా గురించి ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నవాళ్ళు, ఇదేదో కొత్త మతం వ్యాపిస్తోందని భయపడిపోతున్న వాళ్ళు అందరి హస్తాలలో ఈ పుస్తకం చేరింది. అటు పిమ్మట అమ్మ పట్టుదల కృషి ఫలితంగా ఆంగ్ల భాషలో పాండిత్యాన్ని సంపాదించగలిగిన నేను 1960
స్వామి జీవిత చరిత్ర సత్యం శివం సుందరం స్వామి పాదాల వద్ద సమర్పించుకున్న సందర్భంలో అక్కడ సమావేశమైన వేలాది మంది భక్తులతో అమ్మపడ్డ శ్రమ వలన, ఆవిడ చేసిన కృషి వలన నేను ఆంగ్లంలో స్వామి జీవిత చరిత్ర రాయగలిగాను. ఈ గ్రంథాన్ని స్వామి పాదాల చెంత సమర్పించి ఆ సంతోష సమయంలో కన్నీటితో స్వామి పాదాలు కడిగాను. బాబా నన్ను భుజాలు పట్టుకుని లేవనెత్తారు. మెల్లగా మృదువుగా అమ్మ కూడా ఆనందాశ్రువులతో పలికించింది. సాయిరాం. ఇది కస్తూరి గారి జీవిత చరిత్రలో సత్యసాయి ప్రేమ సుధాసవంతి వారి అనుభవాలు ఇప్పుడు మన జ్ఞాపకాల మీద వెళ్ళాడితే ఇది కస్తూరి గారి అనుభవాలు, స్వామితో ఉన్న అనుభవాలు ఈ పుస్తకంగా అప్పుడు వచ్చింది. ఆ పుస్తకంలోని కస్తూరి గారి సత్యం సుందరం ఎంత విశిష్టమైనదో చెప్పారు. అది మన భక్తులు అందరికీ ఈరోజు మనం ఒకసారి వారిని స్మరించుకొని మనం ఆయన అటువంటి మహాత్ముని స్మరించుకునే భాగ్యం మనకు కలిగించింది. అందువల్ల ఇది గురుగారికి అడిగితే చదువునైనా అన్నారు. అందుకోసం దీనికంటే ముందు ఇది చదివాను. ఇప్పుడు మనం సత్యం సుందరం చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఎందరో మంది ధన్యజీవులు ఉన్నారు. అందరికంటే ఉత్కృష్టులైన వాడు కస్తూరి గారు. అందరూ శివైక్యం చెందినప్పుడు అందరూ శివైక్యం చేశారు, స్వామిలో కలిసిపోయారు. అవన్నీ ఎప్పుడు జరుగుతున్నవి. ఎంతో మంది వేలాది మంది ఉన్నారు. కానీ కస్తూరి గారు శివైక్యం చెందినప్పుడు జనరల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు స్వామి అక్కడికి వెళ్ళి స్వస్తి గారికి పిలిచి తులసి తీర్థం నోట్లో వేస్తూ బంధువులందరినీ పిలిచారు. కస్తూరి నాలో కలిసిపోయాడు. మీరు ఎవరు అతని పితృకార్యములు చేయడానికి వీల్లేదు అని చెప్పారు. ఈ విషయం చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మీరంతా తజ్ఞాలు, ఇవన్నీ ఆయన పెట్టడానికి వీల్లేదు, ఆయన ఎటువంటి పితృ కార్యక్రమాలు మీరు చేయడానికి వీల్లేదని స్వామి ఆదేశించారు ఆ రోజులు. అంతటి మహనీయుడు కస్తూరి గారు. సాయిరాం. ఇప్పుడు సత్యం శివం సుందరం 4వ భాగం. జీవీఎన్ రత్నం గారు సోదరులు వారేమో ఈ పుస్తకంలో ఆఖరి పేరాన్ని చదివి మళ్ళీ నేను ప్రారంభిస్తాను. సాయిరాం. ఈ వెండి పలకంపై భారతదేశ చిత్రపటం చెక్కబడి ఉండడమే కాకుండా పుట్టపర్తి, బొంబాయి, భువనేశ్వర్, మద్రాసు, ఢిల్లీ, కలకత్తా, షిల్లాంగ్, హైదరాబాదు ఇంకా ఇతర ముఖ్య పట్టణాలు సూచిస్తూ దగదగ మెరిసే రత్నాలు తావడం చేసి ఉన్నాయి. అలా రత్నాలు పొతకబడి సూచింపబడుతున్న పట్టణాల నుండి సాయి సందేశం రాబోయే సంవత్సరాల్లో వ్యాప్తి చెందుతుందని స్వామి ప్రకటించారు. మహాభారతంలో వర్ణించబడిన కురుపాండవ సంగ్రామమునకు సంబంధించిన ఘట్టాల్లో శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర గురించి స్వామి ఎక్కువగా ప్రసంగించారు. మానవ జీవితంలో జరిగే ధర్మము అధర్మములకు, దైవిక గుణములకు, అసురు గుణములకు మధ్య జరిగే సంగ్రామములో మనలను సరైన మార్గంలో నడిపించడం కోసం ఈనాడు మన మధ్య కృష్ణ భగవానుడు సాయి కృష్ణుడిగా అవతరించి ఉన్నాడు. భగవాన్ విశ్లేషణ, వారి బోధనా విధానము తమ సందేశాన్ని మానవాళికి తెలియజేస్తుంటాయి. శ్రీశైలం ఉతక మండలంలో ఉండగానే ఘాట్ రోడ్డు వెంట కేరళ సముద్ర తీరంలో కారులో ప్రయాణించి భగవాన్ను చారిత్రకమైన పట్టణమైన కాలికట్ చేరుకున్నారు. క్రీస్తు శకం 1498లో పోర్చుగీసు నావికుడైన వాస్కోడి గామా కాలికట్టు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరాన ఉన్న పర్వతంపై ఎక్కి చేరుకున్నాడు. కొండకు 3 వైపులా సముద్రం చుట్టూ ఉంది. ఆ పర్వతంపై కొన్ని రోజులు గడిపిన రంగనాథ్ ఠాగూరు ఆ కొండకు శ్రీశైలం అని పేరు పెట్టారు. ఆ విధంగా చారిత్రాత్మక ప్రాముఖ్యం సంతరించుకున్న ఆ కొండపై కేరళ సత్యసాయి ట్రస్ట్ వారు సాయి మార్గంలో విద్యను అందించే ఒక విద్యాపీఠాన్ని నెలకొల్పాలని పథకం వేశారు. భగవాన్ దయతో ఆ విద్యాపీఠానికి శంకుస్థాపన చేసి వారి పథకాన్ని ఆమోదించి అనుగ్రహించారు. స్వామి దర్శనం, సంభాషణల కోసం ఆ ప్రదేశంలో 30,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఆధ్యాత్మిక సాధకులు తమ గురువులను తలుచుకొని పూజించే పర్వదినం గురు పూర్ణిమ. ఆ పండుగ నాటికి జగద్గురువైన భగవాన్ సందర్శన భాగ్యం పొందడం కోసం వేలాది మంది ప్రజలు పుట్టపర్తికి చేరుకుంటారు. తల్లి ఈశ్వరమ్మ స్మృతి చిహ్నంగా నెలకొల్పబడిన ఈశ్వరమ్మ హై స్కూల్ విద్యార్థులను, ఉపాధ్యాయులను స్వామి గురు పూర్ణిమ మందిరం పర్వదినం నాడు అనుగ్రహించారు. ఆ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రసంగిస్తూ గ్రామీణ ప్రజలకు చక్కని విద్యాభ్యాసాన్ని అందించేందుకు భగవాన్ సమకూరుస్తున్న సదుపాయాల్లో ఇది ముఖ్యమైన ఘట్టమని అభివర్ణించారు. 6 మాసాల క్రితం చిత్రావతి వరద నీటిలో కొట్టుపోయిన హరిజనవాడలోని 100 ఇళ్లు
కొత్తగా నిర్మించి ఇవ్వడమే కాకుండా భగవాన్ ఆ అరిజిన వాడకు స్వయంగా వెళ్ళి వారిని ఆశీర్వదించారు. ఆ టైంలో వరదల్లో పోయిన 6 మాసాల కింద వరదలు వచ్చాయి. అందులో కొట్టుకుపోయిన ఇళ్ళని ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళందరికీ స్వామి ఇల్లు నిర్మించి ఇచ్చారట. వేలాది మంది భక్తులు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి జీవి విరాట్ స్వరూపుని శరీరంలో ఒక కణం అంటువాడు. విరాట్ స్వరూపు, ప్రతి జీవి విరాట్ స్వరూపుని అతని శరీరంలో ఒక కణం అంటువాడంట. ఈ విశ్వమే విరాట్ స్వరూపము, జీవితం అంటే విరాట్ స్వరూపం. అందులోని ఇటు మనకు ఒక పెద్ద విరాట్ స్వరూపంలోని ఒక కణం లాంటి వాడే మానవుడు. వేదములు ఓ జీవి, మానవుడే కాదు, ఈ జీవి అంటే అన్ని జీవాలు వస్తాయి. అది వేదముల్లో 4 వర్ణాలు భగవాన్ అంగములుగా వర్ణించబడ్డాయి. నిరుపేద ప్రజలకు, బడుగు వర్గాలకు సేవ చేయడమే భగవంతుని పాదాలను పూజించడానికి ఉత్తమమైన పద్ధతి అని బోధించారు బాబా. 1976 సంవత్సరంలో దసరా ఉత్సవాలు జరిగిన 10 రోజుల్లో మనస్సు, దాని చంచలతత్వం, మనస్సు యొక్క శక్తి సామర్థ్యాలు, మనస్సును స్థిరమైన మార్గంలో పెట్టి చంచలత్వం నశింపు చేసుకోవడం గురించి బాబా బోధించారు. అది ఎక్కువగా మనసు గురించే బోధించారట. వేదోక్తంగా యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే అంత హడావిడిలో కూడా బాబా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 300 మందికి పైగా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులను కలుసుకున్నారు. భగవాన్తో సమావేశమైన 2 పర్యాయములు వారి క్రమశిక్షణ యొక్క ఆవశ్యకతను గురించి బోధించి, వారి బాధ్యతలు, కర్తవ్య నిర్వహణల గురించి ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. సత్యమైన స్వామికి అతి ఇష్టమైనది ఏంటంటే క్రమశిక్షణ. అందుకే తన 5 Dల్లో కూడా ఫస్ట్ డిసిప్లిన్ పెట్టారు, తర్వాత డివోషన్ పెట్టారు. ముందు డిసిప్లిన్ పెట్టిన తర్వాతే డివోషన్ పెట్టారు. అందుకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ఈ సత్య సంస్థలుగా మనకి పేరు రావడానికి కారణం కూడా మనలో ఈ సంస్థలో ఉన్న డిసిప్లిన్కి గొప్ప గొప్ప మేధావులు కూడా, పీఠాధిపతులు కూడా మెచ్చుకున్నారు. మతంపై కలుగు చేసే భావాన్ని గుర్తించి వివరిస్తూ బాబా చేసిన ప్రసంగంలో, మతి మంచిదైతే మతమేల చెడ్డది అంటారు చూసారా. అందువల్ల మతంపై కలుగు చేసే ప్రభావాన్ని గురించి వివరిస్తూ బాబా చేసిన ప్రసంగంలో భగవాన్ సాయి మతం గురించి నిర్వచించడం చేత ఈ దసరా చిరస్మరణీయమైనది. అన్ని మతాలను ఒకటిగా చేర్చేది. దీన్ని అన్ని మతాల్లోనూ సామాన్యంగా ఉన్న గొప్పతనాన్ని గురించి తెలియజేసేదే సాయి మతం అన్నారు భగవాన్. మనకు అందుకే ఎటువంటి మతాలు మనకు లేవు. మతులు అంటే మన మతుల తాలూకా దీన్ని బట్టే మతాలు ఉన్నాయి, కానీ మతాల్లో ఏమీ ప్రభావం లేదు అని చెప్పేసి అంటారు. ప్రశాంతనీయంలో జరుపుబడుతున్న జన్మదినోత్సవ సప్తాహంలో ప్రపంచవ్యాప్త భజన నిర్వహించబడిన 2వ ప్రపంచ మహాసభ సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రకటన తీసుకున్నారు స్వామి. న్యూజిలాండు, ఐస్లాండ్ వరకు, తైవాన్ నుండి టెనిడాడ్ వరకు ప్రపంచమంతటా 45కు పైగా దేశాల్లో 24 గంటల సేపు అఖండ భజన కార్యక్రమం చేపట్టాలని నిశ్చయించారు. ప్రతి సంవత్సరం కూడా బాబా జన్మదినోత్సవం ముందు వచ్చే శని ఆదివారాల్లో ప్రపంచమంతటా ఒకేసారి అన్ని కేంద్రాల్లో ఈ అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే అప్పుడు ప్రారంభమైంది అఖండ భజన కార్యక్రమం. ప్రశాంతనీయంలో జరిగిన ఒక భజన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, శ్వాస ప్రక్రియ ఏ విధంగా అంతరాయం లేకుండా జరుగుతుందో అదే విధంగా భజన కార్యక్రమం కూడా అఖండంగా అంతరాయంగా లేకుండా జరగాలి. అంటే సోహం 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 అంటే జీవించినంతకాలం ఆ సోహం నడుస్తూనే ఉంటుంది. అలాగే మా సాయి డివోసి భక్తులు బతుకున్నంతకాలం ఆ నామజపం అలా కంటిన్యూ అవుతుండాలి వాళ్ళ శ్వాసతో సమానంగా. అంటే అందుకే నిత్యం ఎప్పుడో అసలు ఎక్కడ కనగలేదు. ఏదో మన కరోనా వస్తే అలా జరిగింది, కానీ ఎప్పుడు కూడా భజన ఆగిపోయే ప్రశ్నే లేదు ప్రశాంతనీయంలో. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి నిమిషం కూడా ఒక్క నిమిషం తేడా లేకుండా హారతి అంటే ఆ టైం కరెక్ట్గా చూసుకోండి. అందరికీ తెలిసి ఈ విషయం, ఇది గొప్ప అద్భుతమైన విషయం. ఇది ఎక్కడ కూడా ఒక్క మార్పు కూడా జరగదు. ఎలా యాజ్ ఈజీగా చెప్పచ్చు మనం. అంత క్రమశిక్షణతో చేసిన కార్యక్రమాలు అవి. జీవితకాలంతో పోలిస్తే 24 గంటల సమయం కేవలం ఒక రెప్పపాట్లాడిదట. మన జీవితంలోని 24 గంటల సమయం అంటే ఒక రెప్పపాటట జీవితకాలంలోని పోలిస్తే. అంటే మరి ఎంత రెప్పపాటు అంటే మరి 24 గంటలు ఎంత చిన్నదో చూడండి. మీ జీవితం భగవంతుని కీర్తించే ఒక గీతం వంటిది. మన జీవితం భగవంతుని కీర్తించే ఒక గీతం వంటిదట. మీ ఆత్మలో నుండి ఆ గీతాన్ని ఆలపించండి. అంటే మన ఆత్మలోంచి ఆ గీతం రావాలి. బిగ్గరగా పాడండి.
అసూయ, ద్వేషం, దురాశలతో కలుషితమైపోయిన ఈ వాతావరణం అంతా భజన తరంగ ప్రకంపనలతో పవిత్రమయ్యేలా అందరితోటి కలిసి ఆనందంగా పొత్తు భజన చేయండి అన్నారు. అందుకే స్వామి భజన ఎంత ఉత్సాహంగా ఉండి, ఎంత గంభీరంగా, ఎంత బాగా ఉంటే అంత సంతోషిస్తారు స్వామి. అంతేగాని మనం అంత మామూలుగా మెల్లగా పాడడం, అది పైన వినపడకపోవడం, ఇవన్నీ చేస్తే శ్రావ్యంగా ఉండదు. శ్రావ్యంగా ఉండకపోతే దానివల్ల మనకు ఆ పవిత్రత మనలో కనబడదు. అందుకోసం ఆ గీతాన్ని ఆత్మలో నుండి వచ్చిన గీతాన్ని ఆలపించండి అని అంటున్నారు. అందువల్ల అటుగే మనం చేయాలి. అందుకే ఎప్పుడో చెప్పారు, నూతిలో పడిపోయినప్పుడు అరుస్తావు కదా, నువ్వు అప్పుడు అంత గట్టిగా అరుస్తావు కదా, అప్పుడు నువ్వు నూతిలో ఇప్పుడు ఇలా పాడినట్టు అక్కడ అందులో ఉంటే నీకు ఎవరైనా బయటికి తీస్తారా అని. ఇప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా భగవాన్ జన్మదినోత్సవ సప్తాహం కోసం ఎంతో ఆతృతపై ఎదురు చూస్తూ ఉంటారు. గ్రామ దేవాలయాల్లోనూ వెండి విగ్రహాలన్నింటిలోనూ రథంలో పెట్టి ఊరేగించే రథోత్సవం పండుగ ఇది. అంటే పుట్టపర్తిలోని రథోత్సవం చేసినప్పుడు ప్రతి ఇళ్లలోని స్వామి విగ్రహాలు ఉంటాయి. అవన్నీ కూడా రథోత్సవంలో పెడతారట. కులమత విచక్షణ లేకుండా పురుషులు, స్త్రీలు, పెద్దలు, పిన్నలు అంతా కూడా కిక్కిరిసిన పుట్టపర్తి గ్రామ వీధుల్లో జరిగే ఈ రథయాత్ర ఎంతో ఉత్సాహంలో పాల్గొంటారు. జన్మదినం నాడు భగవాన్ ముందుగా తల్లిదండ్రుల సమాధులు దర్శించి గ్రామ ప్రజలకు అన్నదానం, వస్త్రదానం చేస్తారు. రమయితీతి రామ, రమింపజేసేవాడు అనగా ఆనందాన్ని కలుగజేసేవాడు రాముడు. అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు. ప్రతి హృదయాన్ని ఆనందింపచేయడానికి, ఆకర్షింపచేయడానికి నేను చేసి ప్రతి పని మీ పరిభాషలో అద్భుతం. అంటే ఏంటి? అతను స్వామి మామూలుగా చేసుకున్న పని మనకు అద్భుతంగా కనపడుతుంది. స్వామికి అది అద్భుతంగా కనపడదు. అది మామూలుగా సాధారణంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తుంటుంటారు. అతను చేసిన పని వల్ల మనకు ఒక అద్భుతం కనపడుతుంది, ఒక మహిమ కనపడుతుంది. మానవాళిని సంస్కరించి పునర్నిర్మాణం చేయటమే అవతారం యొక్క ముఖ్య లక్షణం. అంటే ఏంటి? తను చేసిన ప్రతి పని కూడా మానవాళిని సంస్కరించి పునర్నిర్మాణం చేయటమే అవతారం యొక్క ముఖ్య లక్షణం. అంటే ప్రతి పని ఒక మహిమే, ప్రతి పని ఒక అద్భుతమే. నేను చేసే ప్రతి చర్య, ప్రతి మహిమ ఈ లక్ష్యాన్ని నెరవేర్చి ఫలితాన్ని సాధిస్తుంది. చమత్కారం యొక్క లక్షణము మానవ జాతి సంస్కారం. అందుకే అంటారు చమత్కారం అంటే ఇది చమత్కారం అంటారు. చమత్కారం యొక్క లక్షణం మానవ జాతి సంస్కారం. ఈ మానవ జాతిని సంస్కరించుట అనే లక్ష్యమును ఈ అవతారం ఏ విధంగా సాధిస్తున్నది? అద్భుతాలను, మహిమలను ఆకర్షించబడిన ప్రజలు నా పట్ల ప్రేమతో సన్నిహితులవుతారు. నేను పంచే ప్రేమతో వారి జీవులన్నీ ఒకే పరమాత్మ అంశాలన్న విషయాన్ని గుర్తించి అందరికీ తమ ప్రేమను పంచడం గురించి తెలుసుకుంటారు. అది అద్భుతాలు, మహిమలు చేస్తే ప్రేమతో అన్నీ చేస్తుంటుంటే ప్రజలు ఆ ప్రేమలో గ్రహించి వారి జీవులన్నీ ఒకే పరమాత్మ అంశాలని ప్రజలు గుర్తిస్తారు, ప్రేమను పొందుతారు, ప్రేమ పంచడం గురించి తెలుసుకుంటారని. ప్రేమ పరోపకారంగా మారుతుంది. ఆ ప్రేమ మనం చూపిస్తుంటే అది మనం ఉపకారం చేసినట్టుగా మారుతుంది. ఫలితంగా వారి మనస్సులు ప్రక్షాళనై పవిత్రమై వారి బుద్ధి వికసించి హృదయం నిర్మలమవుతుంది. అప్పుడు వారు తమ నిజతత్వము, ఆత్మతత్వమని గుర్తిస్తారు. ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఆధారం ప్రేమ. ప్రేమతోటే నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకోగలవు. ఆ ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని చేసినా సరే నీకు ఆత్మతత్వం దగ్గరికి రాదు. అక్కడికి చాంచులు కూడా నువ్వు చేరలేవు అన్నది చెప్తున్నారు స్వామి. విశ్వ సృష్టికర్త అయిన పరబ్రహ్మం అనే సాగరంలో తాము అలల వంటివారు. విసృష్టి అయిన పరబ్రహ్మ అనే సాగరంలో తాము అలలు వంటివారమని, ఆ పరమాత్మ అవసరమే తామని గుర్తించి మానవ జీవిత చరమలక్ష్యము అంటే ఏంటి? మానవులందరూ విశ్వసత్యం అనే పరబ్రహ్మంలో సాగరంలో అలల వంటివారట ఈ మానవులందరూ. అలాంటి వారి జీవిత లక్ష్యము పరమలక్ష్యమైన సాక్షాత్కారమును పొందగలుగుతారు అని ప్రబోధించారు స్వామి. ప్రతి సంవత్సరము డిసెంబర్ 5వ తేదీన శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వైద్య సేవల దినంగా, మెడికల్ సర్వీస్ డేగా పాటిస్తారు. ఆయా ప్రాంతాల్లో అవకాశాలు, అవసరాలను బట్టి అక్కడి సేవా సంస్థలు తమ కార్యక్రమాన్ని తామే రూపొందించుకుంటారు. ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, వికలాంగులకు చక్రాల కుర్చీలు, అందులకు భజన క్యాసెట్లు వంటివి బహుమతిగా అందచేయడం, మురికివాడలోని ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందించడం వంటి కార్యక్రమాలు నిర్మిస్తారు. అందుకే మన సేవా కార్యక్రమాల్లో ఏంటంటే నీడెడ్ పీపుల్ అన్నారు. ఎవరికి ఏది అవసరమో
అది చేసినప్పుడే మనకి సేవ అవుతుంది. కానీ మన దగ్గర మనకు అవసరం వచ్చినప్పుడు మనం చేసేసి ఏదో మనంత అవి ఇవి ఇచ్చేస్తుంటుంటే అది సేవ అనిపించుకోదు. వాడికి మన సేవ చేసినప్పుడు వాడు ఆనందించాలి, అది వాడి తృప్తి కలగాలి, వాడు దాన్ని ఇది ఇప్పుడు ఇది జరగకపోతే నాకు ఇది లేదు కదా, వీడి సమయానికి నన్ను ఆదుకున్నారనే భావం వాళ్ళలో కలగాలి. అటువంటి భావం కలిగిన మనుషులనే మనం ఎంచుకుంటుంటూ అలాంటి వారికే సేవ చేయడానికి ప్రయత్నించాలి. వికలాంగుల కంటే కుర్చీలు అవసరం ఉంటాయి, ఆసుపత్రికి వెళ్తే ఆక్సిజన్ సిలిండర్లు అవసరం ఉంటాయి, అందులోకి భజన పాటల క్యాసెట్లు వింటే వాళ్ళకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు అప్పుడే నేర్పారు అందరికీ. కానీ అందరికీ కూడా కొంతమంది చేస్తున్నారు, కాదని లేదు. కానీ ఇది మాత్రం ముఖ్యం. అసలు సేవా కార్యక్రమాల్లో ఎటువంటి సేవలు చేయాలి, ఎటువంటి మనం ప్రజలకు ఇవ్వాలి అన్నది మనం తెలుసుకోవాలి. 1976 సంవత్సరంలో ఈ సహాయ కార్యక్రమంలో అమలు చేసిన వారిని, సహాయం పొందిన వారిని కూడా బాబా ఆశీర్వదించారు. అనవసరంగా మందులు వాడడం, మందులు దుర్వినియోగం చేయడం కూడదని బాబా హెచ్చరించారు. సాధ్యమైనంత తెలివిగా, చౌకగా అమలుపరిచే విధానాలను అవలంబించవలసిందిగా బాబా ప్రజలకు సూచించారు. యోగాసనాలు, ఉపవాసం లేక మితాహారం వంటి పద్ధతులు, తేలికపాటి వ్యాయామం చేయడం, పొగ తాగడం, మత్తు పదార్థాలు స్వీకరించడం వంటి వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా చక్కని ఆరోగ్యం పొందవచ్చునని చెప్పారు. అది ఎందుకంటే ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పారు స్వామి. అంటే మనం ఏదైనా సరే మన చేతుల్లో ఉన్నవి మనం చేయకపోతే ఎన్ని మందులు ఇచ్చినా మనకి ఏమీ ఎటువంటి మనకి ఉపశమనం కలగదు. మనం కొన్ని చేయవలసిన పరిస్థితి. మనం అలా కూర్చుంటే ఏ పని చేయదు. యోగాసనాలు చేసుకోవాలి, ఉపవాసం మితాహారం తినాలి, తేలికపాటి వ్యాయామం చేయాలి, పొగ తాగడం గట్రా చేయకూడదు. ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. వెళ్ళేటప్పుడు బాగా ఆరోగ్యం పొందవచ్చు. ఆందోళన, విచారము, అదుర్త వంటివి తొలగించుకోవడం వలన మంచి ఆరోగ్యం. టెన్షన్స్ ఉండకూడదు. టెన్షన్స్ పెట్టుకుంటే మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఇవన్నీ. మన వల్లే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి, కానీ ఎవరో మనకు అనారోగ్యాలు అందివ్వలేదు. అది అందువల్ల మన చేతిలో ఉన్నది మనం చేసుకోకపోతే ఎవరిని మనం భగవంతుని ప్రార్థించినా ఏమీ చేయలేరు. ఈ ప్రపంచంలో భూమిపైననే శాంతిని, మనుషుల్లో మంచితనాన్ని, అనుభవంలో పొందగల ప్రవేశం భగవాన్ సన్నిధికి మాత్రమే అని విశ్వసించిన వేలాది క్రైస్తవులు తూర్పు పశ్చిమ దేశాల నుండి క్రిస్మస్ పండుగ నాడు భగవాన్ సన్నిధికి చేరుకున్నాడు. హృదయంలో ఆనందానికి మరో పేరే క్రీస్తు అన్నారు బాబా. క్రీస్తును గూర్చి ధ్యానం చేయండి, సమస్త జీవుల కోసం ఆయన ప్రేమను కోరుకోండి, మీ హృదయంలో దివ్యత్వంతో ఆయన ప్రతిష్ఠించుకోండి, మీ హృదయాల్లో క్రీస్తుని జన్మించనివ్వండి, వినయంతో కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ప్రార్థనలు సలుపుతూ ఉండండి. అప్పుడే మీరు నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకోగలుగుతారు. అంతేగాని క్రిస్మస్ పండుగ నాడు కేవలం తినడం, తాగడం, డ్యాన్స్ చేయడం వంటివి ఆడంబరాలతో గడిపి వ్యర్థం చేసుకోకండి అని చెప్పారు. అంటే క్రిస్మస్ కూడా ఎంత పవిత్రంగా జరుపుకోవాలో స్వామి ఇక్కడ చూపించారు. క్రిస్మస్ ప్రశాంత నీళ్ళలో క్రిస్మస్ పండుగలు అందుకు మనందరం వెళ్ళే ఉంటాం. ఎంత అద్భుతంగా చేస్తారు. మన ఎన్ని కార్యక్రమాలు లాగా ఉంటాయో అంతకంటే దివ్యంగా ఉత్సాహంగా క్రిస్మస్ వాళ్ళు పాటలు పాడడం చేస్తారు, భజనలు చేయడం చేస్తారు. 1977 జనవరి 1వ తేదీని వేలాది మంది ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తమ శుభ సందేశాన్ని పంపించారు. ఒకవైపు మేరీమాత చిన్న క్రీస్తు, మరొక వైపు జోసఫ్ మూర్తులు చెక్కబడి ఉన్న పథకాన్ని బాబా సృష్టించారు. కన్య మేరీ పవిత్రతను, జోసఫ్ యొక్క నిరాడంబరతను చక్కగా ఆ పథకం సూచిస్తుంది. నిజంగా అదొక మరుపురాని అద్భుత దృశ్యం. 1977లో శివరాత్రి పండుగ ప్రశాంత నీళ్ళలో జరగబడింది. కష్టపడి సాధన చేయండి, అది మీ కర్తవ్యం కనుక గట్టి ప్రయత్నం చేయండి, తీవ్రంగా కోరుకోండి, అదే మార్గం కనుక అంటూ భక్తులకు పిలుపునిచ్చారు. బాబా సోమరితనాన్ని, బద్ధకాన్ని, సందేహాలను తొలగించుకొని అవి సృష్టించే చీకటి నుండి వెలుగులోకి రండి. దివ్యమైన పరమాత్మలో ఐక్యం పొందడంలో అసలైన ఆనందం, సౌందర్యములు ఉన్నాయి అని బాబా భక్తులకు ఉపదేశించారు. అన్ని నేనులు ఒక్క నేనే. ఈ రెండు యొక్క ప్రతిబింబం. అన్ని నేనులు ఒక్క నేను యొక్క ప్రతిబింబాలే. అన్ని నేనులను, అందరి నేనులు కూడా ఒక్క నేను యొక్క ప్రతిబింబాలే. ఆల్ ఐస్ ఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ వన్ అని చెప్పారు, వివరించారు బాబా. భక్త సమూహాన్ని ఉత్తేజపరుస్తూ భగవాన్ చేస్తున్న భజన కార్యక్రమానికి అంతరాయం కలిగిస్తూ స్వామి కంఠం నుండి అండాకారంలో ఉన్న స్ఫటికలింగం ఉద్భవించింది. అక్కడ ఆత్మలింగం కూడా తీశారు. ఆశ్చర్యపోయారు. తిలకిస్తున్న భక్తులు ఆ శివరాత్రి నాడు ఉద్భవించిన ఆ లింగాన్ని పైకి ఎత్తి పట్టుకుని చూపిస్తూ పంచమహాభూతముల యొక్క ఆవిర్భావమునకు ఈ లింగము ప్రతీక అని వివరించారు బాబా.
అన్ని నామములకు అన్ని రూపాలకు సంకేతమే లింగము. రూపము లేని రూపము, పేరు లేని పేరు. ఇది ప్రైమినల్ ఎమర్జెంట్, దైవము నుండి ప్రప్రథముగా ఆవిర్భవించే ఈ లింగము అని వివరించారు. భక్తులకు నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఇక ముందు శివరాత్రి ఉత్సవాలు పుట్టపర్తిలో జరపబడవని మరునాటి ఉదయం ప్రకటించారు. ఇక నుంచి ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? 1976లో ప్రకటించారు. ప్రతి శివరాత్రికి సాక్షాత్ శివస్వరూపుడైన బాబా నుండి ఆత్మలింగం ఉద్భవించడానికి కన్నులారా తిలకించాలని అనేక దూర ప్రాంతాల నుండి పుట్టపర్తికి వచ్చే వేలాది మంది భక్తులకి ఈ ప్రకటన నిరాశని కలిగించింది. అందరూ శివరాత్రి అంటే అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి అద్భుతంలోని ఆ శివరాత్రిని ఆత్మలింగం తీసి చూసిన వాళ్ళందరికీ మోక్షం వస్తుంది స్వామి ఎన్నోసార్లు చెప్పారు కూడా. అలాగే అక్కడ వైజాగ్లో, శ్రీకాకుళంలో గోపాలకృష్ణ జూట్ మిల్స్లో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి, ఆయన పేరు మర్చిపోయింది నేను, ఆయన పేరు గోపాలకృష్ణ అనుకుంటాను. అతను ఆ లింగాన్ని చూసి అక్కడ ప్రాణం విడిచిపోయాడు. అక్కడ ప్రతి శివరాత్రికి సాక్షాత్ శివరూపులైన బాబా నుండి ఆత్మలింగం ఉద్భవించడానికి కన్నులారా తిలకించాలని అనేక దూర ప్రాంతాల నుండి పుట్టపర్తి వచ్చి వేలాది మంది భక్తులకి ఈ ప్రకటన నిరాశను కలిగించింది. ఎంతో దూరం నుండి మరెంతో వ్యయప్రయాసలకు వచ్చి ఆత్మలింగాన్ని సంధించాలని భక్తుల్లో చాలామంది ఈ లింగాన్ని కనీసం చూడడానికి ఇంకా అవకాశం లభించకపోవడంతో నిరాశతో మళ్ళీ వెళ్ళిపోవడం గమనించిన బాబా ఎంతో దయతో ఇక నుండి మీరు మీ గ్రామాల్లో, మీ ప్రదేశాల్లోనే శివరాత్రిని పండుగ జరుపుకోండి, అక్కడే మీకు నేను దర్శనం ఇస్తాను అని అభయమిచ్చారు. ఈ ప్రజల్లో వచ్చిన ఈ నిరుత్సాహం చూశారు, ప్రజల్లో బాధను గమనించారు. వెంటనే ఎవరి మందిరాల్లో వాళ్ళు అక్కడ వాళ్ళు శివరాత్రి జరుపుకొని అక్కడే మీకు నేను నా యొక్క దర్శనం ఇస్తానని ఒక అభయం ఇచ్చారు. దాంతో అందరికీ కొంత సంతోషం కలిగించారు. అప్పటి నుంచి ఈ రాత్రి ఉత్సవం పుట్టపర్తిలో కాకుండా అన్ని దగ్గరలో అద్భుతంగా చేస్తున్నాం. మనం కూడా శివరాత్రి ఉత్సవాలు ప్రతి మందిరాల్లో జరిపించుకుంటున్నాం. బృందావన అయిపోయిందమ్మా, టైం అయిపోయిందమ్మా, అయిపోయిందమ్మా, అయిపోయింది సార్. సరే, థ్యాంక్ యూ అమ్మా. సాయిరామ్స్ అమ్మా. ఈ 4వ భాగంలో కూడా గురువారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా మీరు అందరూ విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం గురువుగారు ఇచ్చారంటే మనందరం ఎంతో ధన్యులు. ఇది ఒక్కటే కాదు, ఎన్నో కార్యక్రమాలు గురువుగారు మనందరికీ ఎన్నో రకాలుగా మనకు అవకాశం ఇస్తున్నారు, అన్నింటిలోనే మనకి దారి చూపిస్తున్నారు. అందరూ ఎంతోమంది సంతృప్తి పొందుతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఎన్ని మంచి ఫలితాలు వస్తున్నాయో, మనలోని మన వాళ్ళు ఎంతమంది రోగాలు నయం చేసుకుంటున్నారు, మన వాళ్ళు ఎంతమంది మార్గాలు వాళ్ళ జీవిత విధానాలను మార్చుకుంటున్నారు, ఇవన్నీ మనం గమనిస్తుంటే మనకు తెలియదు. కోట్లాది మంది భక్తుల్లో మనం ఏమాత్రం ఉన్నామంటే, కోట్లాది మందిలో విశ్వంలో కోట్లాది మంది జనంలో 10 కోట్లాది మంది భక్తుల్లో మనం కూడా ఒకరిగా ఉండడం మన అదృష్టం. అది ఎంతో సముద్రంలో నీటి బొట్లు, చిన్న నీటి బొట్లు లాంటి వాళ్ళ మనకి అవకాశం భగవంతుడు గురుగారికి అర్పించుకు మరోసారి ఆయనకి ధన్యవాదాలు చెల్లించుకుంటుంటూ సాయిరామ్ అండి. సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్ అందరికీ. సాయిరామ్ అమ్మ. ఏమైనా తప్పులుంటే మీరు ఆ మాట అనుకోండి, పెద్దవారు సార్, మీరు పెద్దవాళ్ళు, ఇక్కడ ఉన్న గ్రూప్ లో అందరూ పెద్దవారు. డోంట్ సే లైక్ దట్. సాయిరామ్ గురుగారు. సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ అండి. 2-3 రోజుల తర్వాత ఇవాళ కొంచెం అంటే ఈ టైంకి ఫ్రీగా ఉన్నాము. ఇప్పుడే సోదరులు సోదరిమణులు వచ్చారు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్ట్ ఎంతసేపు అంటే గురువు గారు అంటే ఏదో కాషాయ బట్టలు వేసుకుంటాడు, ఏదో రూమ్ లో పెట్టి ఒక తెర వేసేసి సందులో చూడండి. నౌడేస్ సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్. ఫీలింగ్ పీపుల్ ఆర్ లైక్ దట్. 2 గంటల సేపు గడిపారండి మాతో. నిన్న మా సార్ కూడా ఆల్మోస్ట్ ఒక 40 minutes దాకా ఉన్నారు. నిన్న నాగేశ్వరరావు గారు, ఆయన కూడా యాక్చువల్గా ఇవాళ వద్దాం అనుకుని ఉంటారు. ఎక్కడున్నారు ఇప్పుడు, ఎప్పుడు రావాలి అంటే నిన్న సాయంత్రం నుంచి కొంచెం నేను ఇటు అంటే అప్పటిదాకా తిరుగుతూనే ఉన్నారు పెళ్లి ఇవన్నీ. సరే, నేను సాయంత్రం నుంచి ఇటు నేను అవైలబుల్ అని నేను డిసైడ్ చేసుకుంటున్నాను. అదే ఆలోచనతో నేను అప్పగింతలు కూడా చేయకుండా వచ్చేసి ఉంటుంది నిన్న. సరే, ఎక్కడ అంటే మిర్పేట అంటే నేను నిన్న సార్ లొకేషన్కి దగ్గరగానే ఉంటుంది నిన్న నా ఫంక్షన్ హాల్. ఐ నో దట్ మీర్పేట్ మోర్ దాన్ 40 years. మా సిస్టర్ వాళ్ళు ఉండటము, నాకు ఒక ఎసెట్ మీర్పేట దగ్గరలో అల్మాస్ గూడలో ఉండటం, ఎంత అంటే పర్సనల్ అనుకోండి. ఐ నో దట్ సార్ లొకేషన్ మోర్ దాన్ 40 years. మీర్పేట్, ఆ మీర్పేట చౌరస్తాలో పెద్ద శివాలయం ఉంటుంది, సరస్వతి టెంపుల్ ఉంటుంది, గోశాల ఉంటుంది. అక్కడ డన్ సింగ్స్ లాట్ ఆఫ్ భజన్స్ మొన్న ఒకేషన్ గురు పూర్ణమి డే.
మనం అనుకున్నది జరగదు. ఇప్పుడు ఏదో నేను యాక్చువల్గా ఐ వాంట్ టు పుట్టపర్తి అనుకుంటున్నాను ఇవాళ ఇటు నుంచి ఇటు పుట్టపర్తి పోదాం అనుకుంటున్నాను అతరుద్రియం అని. ఐ బుక్ లాడ్జ్ ఆల్సో. ఐ బుక్ లాడ్జ్ ఆల్సో అటు పుట్టపర్తి. మనం అనుకున్నది కంటే ఆయన అనుకునేది జరుగుతాయి. ఏమనుకున్నా ఏం జరగట్లేదంటే మనం ఏం అనుకోవద్దు అసలు. అనుకోకుండా ఉంటే ఎంత ఎంత ఆనందపడిందో నేను నన్ను పట్టుకుని కళ్ళనీళ్ళు పరింత మీద ఆవిడ ఒక వీడియో చూపించింది నాకు. ఇది వీడియోని పక్కన కొట్టుపడేసిన వాళ్ళు చాలా మంది. నేను కూడా అట్లా కొట్టుపడేస్తాను. మీరు మిమ్మల్ని పెట్టద్దని కూడా చెప్తా కూడా. పనికిరాని వీడియోలు పెట్టకండి అంటే నేను పనికిరాని ఉండు కనుక. ఒక వీడియో చూపించింది నాకు. ఇట్స్ లాంగ్ బ్యాక్ 4 years బ్యాక్ వీడియో నేను పెట్టింది. ఎంత అద్భుతమైంటుందంటే ఆ వీడియోలో అర్థం చేసుకుంటే ప్రతి అర్థం ఉంటుంది. కిలోమీటర్ ఉపన్యాసం ఇచ్చిన బుర్రకెక్కకపోతే ఏం చేస్తాం మనం? 50 సంవత్సరాలు కూడా చెప్తూనే ఉన్నారు. మనకి ఎంతమంది నాకైతే ఏం ఎక్కలేదు ఇంతవరకు. ఆ వీడియో చూడగానే నాకు ఎంత కాన్సెప్ట్ ఉందంటే, వాళ్ళకి ఏం సమస్యలు వస్తే సమస్యకు సమాధానం అంటే రామాయణంది భారతంది అంటే ఈడ పిచ్చుడు నా కొడుకులాగా ఉన్నాడు జగన్ అంటాం. నిజంగా సమస్య ఉండి ఎత్తుకున్నవాడు ప్రతి గ్రంథంలో ఏదో దొరుకుతుంది. వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే ఒక వీడియో రూపంలో ఒక మెసేజ్ రూపంలో వాళ్ళకి వెళ్తుంది. అంటే తగిలించుకుంటే తగులుతుంది, తగిలించుకోకపోతే ఏం తగులుకో. తగిలించుకుంటే అన్ని తగులుతాయి. నాకేం తగలదంటే ఏం తొలిమంది ఉండి నాలో ఏం తగలవు. నాకు స్టన్ అయిపోయినా వీడియో చూస్తే అసలు. ఫ్యాంటాస్టిక్ వీడియో అండి. అది కొంతమంది పక్కన పెట్టేస్తారు కూడా స్టార్టింగ్ చూసి. అంటే ఆవిడకి అద్భుతమైన ఎంత అంటే సమస్యలు లేని వాళ్ళు ఎవరండి? మీకు ఎవరన్నా లేకపోతే మీరు అదృష్టం ఉంటుంది చెప్పండి. అంటే సమస్యలు ఉండాలని చెప్పట్లేదండి. మనకేం సమస్యలు ఉన్నాయండి? హ్యాపీగా మనిషిగా పుట్టాము, అన్నీ ఇచ్చాడు, కృష్ణారామ అనుకుంటున్నాము, ఆయన మార్గంలోకి వచ్చిన నిజంగా మనకైతే సమస్యలు లేవు. టు మై నాలెడ్జ్ ప్రాక్టికల్ ఈ పద్మాబాయి అనే ప్రస్తావన కూడా వచ్చింది నాకు. ఆ అమ్మాయి దగ్గరికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చింది. నాకు లేవు సమస్య. నాకున్నాయి పీకల దాకా ఉన్నాయి సమస్య. సమస్యలు ఉంటే సమస్య ఉంటే పరిష్కారం కూడా ఆయన ఇస్తాడు. మన దాకా మీకు రెండే చెప్పిన. ఇప్పుడు నాకు నేను చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఐ కెన్ టెల్ అట్ ఫ్యూచర్ ఆల్సో. నేను పెళ్లికి వచ్చాను, లేదా ఎవరిని కలుస్తారు, కోటేశ్వరరావు గారు అయితే కలుస్తారు, ఎవరైనా బంధువర్గం మన లాంటి వాళ్ళు కలుస్తారు, అవకాశం ఉన్నా కలుద్దామని రావటం జరిగింది. అటువంటి స్వామి నాకు మళ్ళా నేను కన్యాదానం చేసే అవకాశం ఇచ్చాడు. నా జీవితంలో అద్భుతమైన రోజు. నేను కన్యాదానం చేసే అవకాశాన్ని ఇచ్చి అద్భుత ఫలాన్ని ఏమి ఉండదు మన మార్కెట్లో. కుచేళ్ళకి హెల్ప్ చేద్దాం ఉన్నట్టు ఏమీ లేట. బ్యాలెన్స్ బాగా చెప్తారు జంజాల సుమన్ బాబు గారు. ఏమి లేట ఆయనకి ఏమైనా ఇద్దామని ఏమి. భవిష్యత్తులో నీకు ఒలువలు ఒలుస్తాడు, చీరలు కావాలి అక్షయంగా ఇవ్వాలని చెప్పి చెవి కోసుకుని చిన్న చీర ముక్క కట్టించుకుని చిన్న చీర ముక్కకి ఇచ్చాడు. ఏమన్నా ఇవ్వాలి. బ్యాంకులో ఇలా 100 వేసుకుంటే రేపు 50 డ్రా చేసుకోవచ్చు అండి. అంటే 100 లేకుండా కూడా ఈ మధ్య డబ్బులు ఇస్తున్నారు. అదొక తలకనే పై వచ్చింది. ఏం నాగేశ్వరరావు గారు 100కి ఉంటే 50 ఇస్తే మంచిగా ఉండేది సార్. 100 లేకపోయినా నీకు 100 ఇస్తానని లేనిపోయిన ఎరేసి జనాలు పిచ్చోళ్ళు చేస్తుంది ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు. అది తప్పే. అంటే దానికి స్వామి కూడా పరిష్కారం చెప్పారు. దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వటం ఒక ఎత్తు. నాకు తెలీదు, విజయనగరం పోయిన నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారిని బ్యాంకు తీసుకుపోతే నాకు 100 రూపాయలు ఇస్తారు. అదో పద్ధతి. నేను సంతకం పెడతా సార్, నేను సార్ బదులు అంటే నాగేశ్వరరావు గారు సంతకం పెడితే నాకు 100 రూపాయలు ఇస్తారు. దట్స్ 1 more type of మెథడాలజీ. ఆ విధంగా నిన్న అనుకోకుండా కన్యాదానం చేయించి మరి నాకేం నేనేం కన్యాదాన ఫలం నాకేం ఐ హ్యావ్ నాట్ యాంటిసిపేటెడ్, ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్. ఆ చేయటం ఒక అదృష్టంగా భావించి చేయటం జరిగిందండి. సారు కూడా వచ్చారు. కాల్ చేయగానే 1/2 hourలో వచ్చారు. చక్కగా దంపతులను దీవించారు. వారు ఇచ్చిన చందన తాంబూలాలు అంటుంటారే, ఆ ప్రసాదం ప్రసాదం మాతో తీసుకున్నారు నాగేశ్వరరావు గారు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నాగేశ్వరరావు గారు. వెరీ హ్యాపీ ఎస్టర్డే విత్ యువర్ ప్రజెన్స్. అదృష్టం మాది గురువు గారు, మీరు చెప్పినట్టు మాకు ఎంతో అదృష్టం. డోంట్ ఫీల్ లైక్ దట్. ఇందాక నాకు ఇప్పుడు ఒక ఆయనకి ఏదో సమస్యల చిక్కులో ఉన్నట్టు ఒకసారి ఫోన్ కాల్మని మీ గురించి చెప్పింది ఆల్రెడీ ఎవరికి నేను విభూతి ఇస్తాను. విభూతి పరిష్కారం. అది ఏం చేస్తుందో మీరు అది అనుకోవద్దు. మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం. ఎంత డైనమిక్ గా
80 సంవత్సరాలు ఆయన స్కూటర్ వెనకాల కూర్చొని తక్కువ దిగాడండి. 15 సంవత్సరాలు కుర్రాడానికి స్కూటర్ దిగినట్టు దిగారండి. చక్క నడుచుకుంటూ వచ్చారు. అది అదృష్టం సార్, అంతకంటే ఏం కాదు సార్. మీ వయసులో మీకు మీ ఫిజిక్, మీ హ్యాండ్సమ్నెస్, మీ యాక్టివ్నెస్ గొప్ప వరం సార్ మీకు అది. నిన్ననే మా ఫ్యామిలీ చూసిన ఇద్దరు అక్క చెల్లెలు నడవలేకపోతున్నారు. 60 సంవత్సరాలు కూడా లేవు ఇంకో వాళ్ళకి పాపం. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. అనుకోకుండా ఇవాళ పాండురంగారావు గారు, యు లలిత కుమారి అండ్ టి విజయలక్ష్మి. నిన్న రాత్రి ఏమో నేను యాక్చువల్గా ఐ కేమ్ ఫర్ వసంత, వాళ్ళు వస్తా, చాలా దూరంలో ఉంది వసంత. చూసి నేను జనరల్గా చెప్పానుగా, నేను ఎవరినో అవైలబుల్ ఉంటాను పెట్టి అది రెస్పాండ్ అయింది. నేను వస్తాను సార్ అంటే ఇంకా అమ్మాయి వస్తానని చెప్పి నేను 4:30 బయలుదేరి కేమ్ అరౌండ్ 5:30 అయ్యి నా కాటాలు ఇక్కడ కరెంట్ కాటా మీద చూసుకుందాంలే. ఓకే. ఆ విధంగా వసంత, గంగాధరు, వాళ్ళ సిస్టరు, ఆ అబ్బాయి చక్కగా కాలవైర రాష్ట్రం ఎంత చక్కగా చెప్పాడు చూడండి పిల్లవాడు. ఆ అమ్మాయి కూడా కళ్ళనీళ్ళ పర్యంతం, ఎందుకంటే మధ్య 1 month బ్యాక్ బాగా సిక్ అయిందండి. మళ్ళీ భయం ఏంటంటే మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టిందేమో అని డాక్టర్లు భయపడ్డారు. డాక్టర్లు భయపడితే ఆటోమేటిక్గా మనం పేషెంట్ కూడా భయపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.